హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్స్ ఉపయోగించి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నానండి. దీనికోసం నేను క్యారెట్ పీసెస్, అలాగే బీన్స్ పీసెస్, అలాగే ఉల్లిపాయ, పొటాటో, అలాగే క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే మనకి ఎగ్స్ కూడా స్క్రాంబుల్ చేసి ఫ్రై చేయాలి కదా, సో అది కూడా చూపిస్తాను. స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలంటే ముందుగా మనం ఒక బౌల్లోకి కొంచెం మిరియాల పొడి, సాల్ట్ తీసుకుని ఒక ఎగ్ని ఇందులో కొట్టి వేసేసానండి. ఇప్పుడు మనం విస్కర్ కానీ ఇది ఏమైనా ఉంటే మీ దగ్గర ఫోర్క్తో అయినా కూడా దీన్ని బాగా కొంచెం నురగొచ్చేలాగా చేయాలన్నమాట. చూపిస్తాను నేను మీకు ఎలా చేయాలనేది. కొంచెం ఈ విధంగా ఫోమ్ వచ్చేలాగా కొంచెం బాగా విస్కర్తో ఈ విధంగా చేసినా లేదా ఫోర్క్తో చేసినా కూడా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఫ్లేమ్ కూడా మనకి హైలోనే ఉండాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదండి, ఈ విధంగా మనం పైనుంచి వేసుకోవాలన్నమాట. బాగా కొంచెంసేపు అలా ఉంచేయాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను 4 ఎగ్స్తో స్క్రాంబుల్డ్ ఎగ్ అనేది ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను. ఇలా పైనుంచి ఇలా వేస్తే చూసారు, ఇలా పొంగుతూ చాలా చక్కగా వస్తుంది. ఫ్లేమ్ మనకి హైలో ఉండే చేయాలంటే అప్పుడే వస్తుంది బాగా. ఈ విధంగా మొత్తం 4 ఎగ్స్ని ఎగ్ స్క్రబుల్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, కాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేశానండి. ఇవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత క్యారెట్, బీన్స్, పొటాటో, అలాగే క్యాప్సికమ్ కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడు దీంట్లో హోమ్మేడ్ గరం మసాలా పేస్ట్, మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసానండి, చాలా తక్కువ. ఇవన్నీ బాగా వేపుకోవాలి. మనకి ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ కంప్లీట్గా మిరియాల పొడితోనే చేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మిరియాల పొడి యాడ్ చేసుకోండి. 1 స్పూను హోమ్మేడ్ గరం మసాలా. ఇదంతా బాగా వేగిపోయాక పొడి పొడిలాడేలాగా రైస్ వండుకుని ముందు పక్కన పెట్టుకున్నానండి. రైస్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. అంతే, మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి వీడియో. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.